ఒక రోజు విలువెంత, ఒక గంట విలువెంత, ఒక నిమిషం విలువెంత? జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ ఆలోచించాం. ఎవరో చెప్తే విని కొంతసేపు తర్వాత వదిలేస్తాం. ఉదాహరణకి సివిల్స్ ఎగ్జామ్ తీసుకోండి. ఒక్కసారి ఏ స్టేజ్లో ఎగ్జామ్ పోయినా ఒక సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తాం. ఒక పొలిటీషియన్ని తీసుకోండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రావాలంటే చాలా ఓపికతో 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. లేదా మీరు పెద్ద పెద్ద సైంటిస్టులు తీసుకోండి. ఒక ఫలితం విజయవంతం అవ్వాలంటే దానికోసం అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ దాన్ని విజయం సాధించాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడతారు. అంతెందుకు, ఈ మధ్య ఇనాగ్రేట్ చేసిన సమతామూర్తి విగ్రహం గురించి నేను 7-8 సంవత్సరాల నుంచి దాని యొక్క ప్రయత్నాలు అన్నీ వింటున్నా. కానీ ప్రపంచానికి ఈరోజు దాని యొక్క విశిష్టత తెలిసింది. మనం ఏ పని చేయాలన్నా చాలా సుదూరంగా ప్రయాణం చేయాలి, ముఖ్యంగా గొప్ప గొప్ప పనులు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విజయము అపజయము ఇవన్నీ కాదు. విజయం కోసమో లేదా ఫలితం కోసమో వెయిట్ చేసే పీరియడ్ ఉంటుంది. అదే మనిషికి రియల్గా ఒక పెద్ద పరీక్ష. ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ లాంగ్ జర్నీ. ఆ జర్నీలో మనకి సెల్ఫ్ డౌట్ వస్తూ ఉంటుంది, అసలు మన వల్ల వద్దా అని. లేదా ఒక వ్యక్తి ఒక దానికోసం పడుతూ ఉంటే వెయిట్ చేస్తుంటే అసలు ఆ టైంలో మనం సక్సెస్ వస్తామని ఇంకో డౌట్ వస్తుంది. లేదా నువ్వు ఒక శాటిలైట్ తయారు చేస్తున్నావు అనుకో, అది అసలు సరిగ్గా లాంచ్ అవుద్దా లేదా అని డౌట్ వస్తూ ఉంటుంది. ఏ పనికైనా సరే మనిషిలో ఒక రకమైన ధైర్యం, ఆ కరేజ్ కావాలి. అంటే ఫలితం ఎటువంటిది ఉన్నా ఆ తీసుకునే శక్తి కావాలన్నమాట. అందుకనే రిజల్ట్ వచ్చే రోజు గురించి జర్నీ టైం మొత్తం ఆలోచించే శక్తి లేనప్పుడు ఈరోజు ఏంటి, ఈరోజు మనం ఏం చేసాం, ఈరోజు మన లైఫ్లో మనం అనుకున్న దానికోసం ఎన్ని గంటలు పెట్టాం, దానికోసం అసలు ఏమైనా ఆలోచించామా, ఒక స్టెప్ అన్న ముందుకేసామా, ఇది ప్రతిరోజు కౌంట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే కొన్ని పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు అవి 5 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, లేదా సంవత్సరం మొత్తం పట్టచ్చు. ఇయర్ మొత్తం ఇప్పుడున్న యువతలో ఒక్కటే ఎమోషన్ కానీ ఒకటే మొమెంటం కానీ కంటిన్యూ చేసే శక్తి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇయర్ మొత్తం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతిరోజు ఉండకపోవచ్చు. కానీ ఈ డే, ఈ నిమిషం, ఈరోజు మనకు ఎలా జరిగింది, మనం చేసిన పనులేంటి, ప్రతిరోజు ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఎంత ఓపికతో మనం ఉన్నాం. నాకు తెలిసి అన్నిటికన్నా గొప్ప పరీక్ష ఈ మధ్యకాలంలో ఎవరైతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారో లేదా ఎవరైతే పోరాడుతున్నారో సహనం. అంటే అది వచ్చేదాకా వెయిట్ చేయటం, అది చాలా పెద్ద టెస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఏ పని అయినా తొందరగా అయిపోవట్లేదు, ఊరికే అయిపోవట్లేదు, సడన్గా అయిపోవట్లేదు. చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ టైం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు గురించి ఆలోచించండి. ఈరోజు తిరిగి మళ్ళా మన చేతికి రాదు, మన కోసం ఈరోజు తిరిగి రాదు. ఉదాహరణకి ఈరోజు ఫిబ్రవరి 14, 2022 మన చరిత్రలో ఈరోజు నైట్ 12ంటికి ముగిసిపోద్ది అనమాట. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఒక ఇండిపెండెంట్ కాంపోనెంట్గా చేసి కనుక మన ప్రయత్నంలో ప్రతిరోజున ఒక యూనిట్ లాగా చూస్తే ఖచ్చితంగా కనీసం ప్రయత్నం మించైనా బోల్డని పాఠాలు నేర్చుకుంటాం.